ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఫిష్ కర్రీ తయారీ విధానం. ఫిష్ నీట్‌గా వాష్ చేసుకొని పసుపు, సాల్ట్, కారం, కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఫిష్ ముక్కలు అందులో వేసుకుంటాము. ఫిష్‌ని వేసుకున్న తర్వాత గరిటెతో స్పీడ్‌గా తిప్పేవద్దండి. విరిగిపోయే అవకాశం ఉంటుంది కనుక పాత్రను జస్ట్ అలాగా తిప్పితే చాలు. తర్వాత 1 లేక 2 టమాటా పండ్లు తీసుకొని గుజ్జు తీసుకొని అందులో వేసుకొని మూత పెట్టుకుంటాము. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ ఫిష్‌లోని విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల మెదడుకు, గుండెకు, హెల్త్‌కి చాలా మంచిదండి. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ఫిష్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తినొచ్చు అండి. కాకపోతే చిన్నపిల్లలకి పెట్టడం వల్ల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందండి. హెల్త్‌కి చాలా మంచిది. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత నాకు కొంచెం కారం సరిపోలేదు. సాల్ట్, కారం కనుక నేను వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు తాలింపులో కూడా వేసుకోవచ్చు. చారు మరిగినప్పుడే వేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి. ఇందులో నేను ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. మీరు ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్‌గా ఉంటుంది. లాస్ట్‌లోని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చిన ఒక చిన్న లైక్ ద్వారా నా వీడియో కొంతవరకు రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.